ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేయాల నాతో ఏమైనా పని ఉందా ఏంది? నీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అదే బండి మీద మాత్రం దుమ్ము ఎక్కువ పడినట్టుంది కళ్ళు ఏది మంట. చూస్తా. ఎర్రగా ఉన్నాయి. బా. ఇది అబ్బా ఇది ఉన్నట్టుంది ఉండు. బా. బా, ఏంది నువ్వు? నేను కాలు పట్టుకుంటున్నా ఇంత చిన్నదానిక కాదు, దువ్విని తీసుకున్నా నేను. అదే గుచ్చు లోపల ఏం కింద కొంగి లోపల నా కాలు పట్టుకుంటున్నాం అనుకుంటున్నా. అబ్బా, నేను దువ్విని కోసం వంగాను. సరే ఏందో ఇప్పుడు చెప్పు, ఎక్కడ పోవాలి? ఎక్కడ బాగుంది? ఏం చేస్తున్నావు అని అడిగదామని వచ్చా. ఖాళీ ఇదంతా కళ్ళంతా మంటలు పడుతున్నాయి. అదే కళ్ళు ఎర్రంగా ఉన్నాయి ఏందబ్బా అని చెప్పి చూసే ఇప్పుడు కళ్ళు అంతా ఎర్రంగా ఉన్నాయి. బా చెప్పు, విషయం ఏందో చెప్పు, ఎందుకు వచ్చావు? ఏం లేదు, నీకు కళ్ళు బాగాలేదు కదా, ఇంకేం చెప్తాను నేను. అవునా? ఇంకా చెప్పానుకో నా కళ్ళు బాగాలేవు మళ్ళీ ఎట్లా చేస్తావు నాకు నువ్వు పని అని చెప్పి అంటావు. అన్నం నీకు నువ్వు వచ్చి నన్ను బలకిచ్చావంటే ఏదో అవసరం ఉంది, లేకుంటే రావు నువ్వు. అవసరం ఉంది అందుకే వచ్చా. ఏందో చెప్పు, చేస్తా. చెప్పేందో చేయలేవు. ఎందుకు చేస్తా, నీకేం కావాలి చెప్పు. వద్దు, నువ్వు చేయలేవు. కళ్ళు ఎర్రంగా ఉన్నాయి చూసి కూడా నువ్వు ఎట్లా చెప్పావు అన్నం నేను చెప్పలేను, లేదు చేయలేదు. అన్నం నీకేం కావాలి చెప్పు, చేస్తా. ఏం బలేదు, ఏం చేయలేదు. నేను బయటకు తీసుకెళ్ళాలా? చెప్పు, ఎందుకు వచ్చావు చెప్పు. పలకరించావు కదా నుంచా? అదే పలకరించా, చూసాను కళ్ళు నలుపుకుంటానికి ఏందబ్బా దుమ్ము పడిపోయింది, మొత్తం అర్థంగా అయిపోయింది. అదే కళ్ళంతా అర్థంగా ఏందబ్బా చూసాను, కళ్ళు ఎంత దుమ్మింది లోపల. అంతేనా? మీద కళ్ళు నుంచి తీసాను, పోయింది. చెప్పు, ఏదో వచ్చావు, ఏదో పని మీద వచ్చావులే, పర్లేదు చెప్పు. పనేం లేదులే, నువ్వు చేయలేవు. ఎందుకు? సరే నీ ఇష్టం, ఇంకా నాకు పని చెప్పాలి, అప్పుడు చెప్తా నీకు. నాకు ముందు లేట్ అయిపోతుంది ఇప్పటికే. ఆగు ఆగు, ఎక్కడ పోతున్నావా? ఆగు, వచ్చిన పని చెప్పు, తెలియబాలే ఎందుకు నాకు లేట్ అయిపోతాను. ఆగు, ఎక్కడికి లేట్ అయ్యేది? నీకు ఎందుకు వచ్చావు అసలు? ఏంది పలకరించావు కదా? నీకు కళ్ళు ఎర్రగా ఉన్నాయి కదా, ఆవిరి పడ్డాను. ఏం తీసుకొచ్చావా? తీసుకొచ్చావు ఏమంటే వేయకూడదు కంట్లో. ఏమి నువ్వు చేతులు వెనక్కి పెట్టుకో, నువ్వు కళ్ళు మూసుకో. ఏందంతా కాలిపోయిందా? ఏంది అది? గుడ్డ తీసుకొచ్చా? నీళ్ళు ముంచుకొచ్చేలే. ఏంది కాలిపోతున్నా? కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. ఎవరు చెప్పారు ఇవన్నీ చేయమని? నేను చేస్తున్నాను కదా, కళ్ళు మూసుకో. నీకేం లేదు, గొమ్ము ఉండు. నువ్వు కళ్ళు చేతులు వెనక్కి పెట్టుకో, ఇది పెట్టి తగ్గిపోతుంది, కంట్లో దుమ్మంతా బాద్ది. ఏంది ఎంత కాలిపోతుంది? బాగా గుడికి ముంచుకొచ్చినట్టు. ఎవరు చెప్పారు ఇది పెట్టి తగ్గిపోద్దని? తెలుసు. చాలే చాలే, బా తగ్గిందే, అప్పుడే తగ్గిపోద్ది. ముందు దాని తగ్గదులే, మంట తగ్గదు. చాలులే, ఇంకా చాలులే, ఇంకా చాలు. అయినా ఏంది మరి అంత ఎక్కువగా ఎర్రం కందిపింది? అదే నాకు అర్థం కాల. తగ్గింది ఇప్పుడు సరే, ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు నువ్వు? నీతో ఏదో పని ఉన్నట్టుంది నాతో. నీకా పనే లేదులే, కళ్ళు ఎర్రంగా ఉండేలకి వేరే ముంచుకొచ్చి నీకు గొడ్డ పెడతాను. నూనె పెట్టవు కదా నువ్వు? మామూలుగా నీ చేస్తున్నా. పని చేయించుకునే దానికి ఎన్ని చేస్తావు నాకు తెలుసు. ఏదో ప్లాన్ చెప్పు, ఏందో చెప్పు. నా ప్లాన్ ఏం లేదు. నువ్వు కళ్ళు నలుపుకున్నా కళ్ళు మంట కళ్ళు వచ్చావు, ఏది చెప్దాం అనుకున్నావు, ఈ కళ్ళు చూసి మళ్ళీ ఆగిపోయావు. చెప్పు కానీ ఇప్పుడు కానీ చెప్తే కొడతాను అనుకున్నావు, అవును కదా? ఏంది కొడతాను? నువ్వా నన్ను కానీ కొట్టేవానికి ఏం జరుగుతుంది తెలుసు కదా నీకు? ఏం జరగద్దా? ఏం బెదిరిస్తావు? ఏం జరగద్దు నీ కొడితే? ఏం కొడతా అంటున్నావా? నువ్వే భయపడి ఏదో చెప్పాలని వచ్చావు నాకు. నేను కొడతానని భయపడి గమ్ముగా అయిపోయావు. నా మీద చేసేంత ధైర్యం ఉందా నీకు? ఏంది మొన్న తన్నులు తినింది నువ్వా? నేనా నువ్వు తన్నులు తినిందే? సరేలే చూద్దాం. అవసరం నీది, అవసరం నీకు అవసరం కాబట్టే ఇవన్నీ చేస్తున్నావు, లేకుంటే అసలు చేయవు నువ్వు. నేను చేయను. అవసరం నాది కాకపోతే నీకు ఎందుకు చెప్పడం అది భయం. భయం చెప్తే కొడతానని భయం. కొడతావని ఈ పర్సనల్ గా చెప్పావంటే పట్టుకొని సావడం. నేను కొడతా, నువ్వు గుమ్ముగా ఉండు. పాపంలో ఎందుకు ఎర్రంగా ఉన్నాయని చెప్పి అంతా పని అంతా పాపంలో కన్నేంత బాగాలేదు అని చెప్పి నేను చేస్తుంటే తమాషాలు పడుతున్నావు. తమాషాలు పడింది. నేను అడిగా ఏందా అని చెప్పి, నా మీద చేసేంత ధైర్యం ఉందా నీకు అంటున్నావు. కొట్టాలా? కొట్టాలా? నిన్ను కొట్టాలా? ఇప్పుడు నా కళ్ళు బాగాలేవు, లేకుంటే ఈరోజు అయిపోవాలి. నువ్వు ఏం చేస్తాను? నేను నిన్ను కొడతా, లేకుంటే అయిపోవాలి. వద్దాగా పనులు లేకుండా వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపో ఫస్ట్. నువ్వు కాదు వచ్చింది, అవి చేస్తారు ఇది చేస్తారంట. ఎందుకు అరుస్తున్నావు నువ్వు? నేను అరవలా, నువ్వు గొడవ పెట్టుకుంటున్నావు. నా మీద చేస్తే ఏమన్నా జరగద్దండి. ఏం జరగద్దు, ఎందుకు అరుస్తున్నావు? కళ్ళు మంటలు తగ్గించాను కదా నేను. తగ్గాయి, బాగుంది ఇప్పుడు. తగ్గాయి కదా? తగ్గాయి. సరే పాప, నీ పని నేను చేశాను కదా. పాప ఎక్కడ పోయేదా? నీ పని నేను చేశాను కదా. ఏముంది? అదిగో అనుకున్నాను ఇలాంటి ఏదో చేస్తావని.
అందుకే ఫస్ట్ నుంచి అడుగుతా ఉండేది నిన్ను. ఏందో అసలు ఫస్ట్ నీ పని ఏందో చెప్పమన్నాను. ఫస్టే చెప్పమన్నానా? చెప్పావా? చెప్పలా. అప్పుడు ఎటు చెప్పాను కళ్ళు మంటలుగా ఉన్నాయంటే కళ్ళు మంట తగ్గించి అప్పుడు చేద్దామని చెప్పి గమ్ముగైపోయాను. ఇప్పుడు ఏంది నీకేం చేయాలి చెప్పు? చెప్తారా? ఎక్కడికా? రా చెప్తా. ఎక్కడికి తీసుకెళ్తున్నావా? చెప్తారా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు ఏంటి తెలుసు కదా అందరికి, అమ్మని వ్లాగ్స్. అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అమ్మని వ్లాగ్స్ ఛానల్ పేరు. ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. మా ఛానల్ని ముందుగా చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోలన్నింటికి లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే వీడియో మటుకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుంది వీడియో. ఫ్రెండ్స్ మేము ఎలా తీస్తున్నాం కామెంట్స్ లో కామెంట్ చేయండి. మేము ఎలా తీస్తున్నది మాకు తెలుస్తుంది ఫ్రెండ్స్. చాలా వరకు అయితే వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయి. నేను పెట్టిన వీడియో అయితే మన ఈ మధ్య పెట్టిన వీడియో అయితే బాగా వైరల్ అయింది ఫ్రెండ్స్. ఇలాగే ఇంకా ఇంకా వైరల్ అవ్వాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా వరకు చాలా ఆనందంగా ఉంది, నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వీడియో వైరల్ ఏంటంటే ఆనందం అనేది ఏంటో ఛానల్, మా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే తెలుస్తుంది. అంత ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్ వీడియోలో వైరల్ అయితే. నాకైతే ఇంకా వైరల్ అవ్వాలని కోరుకున్నాను. చాలా వరకు అయితే వైరల్ అయ్యే వీడియో, ఇంకా మేము తీసే వీడియోలన్నీ వైరల్ అవ్వాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ముఖ్యంగా వీడియోలు తీయాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. అందరూ వీడియో తీయాలి, ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు డైలీ అయితే వీడియో అయితే పెట్టాలి. మాకైతే డైలీ అయితే కుదరడం లేదు. డైలీ అయితే వీడియో తీసేటట్టు ట్రై చేస్తాము. చాలా వరకు అయితే రోజు మంచి రోజు అయితే వీడియో అయితే పెడుతున్నాము ఫ్రెండ్స్. వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సబ్స్క్రైబర్స్ వచ్చి 6,000 మంది తప్పున్నారు ఫ్రెండ్స్. 6,800 ఉన్నారు. ఇంకా ఇంకా ఎక్కువ మంది రావాలని అయితే కోరుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేసి ఇంకా చాలా మంది అయితే వస్తారు సబ్స్క్రైబర్స్. మన ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ మంది అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. అందరూ సపోర్ట్ చేయండి, మన ఛానల్ని లైక్ చేయండి, వీడియోలు అన్నింటికి లైక్ చేసి ఎక్కువ మంది షేర్ అవుద్ది. వాళ్ళు మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేస్తారు, లైక్ చేస్తారు, కామెంట్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేస్తారు ఫ్రెండ్స్. అందరూ తప్పకుండా లైక్ చేయండి. మేమైతే రీసెంట్ గా ఒక వీడియో పెట్టాం కదా, అందరూ చూసే ఉంటారు. చాలా మంది అయితే లైక్ అయితే కొంతమంది కొట్టారు. ఎక్కువ మంది కొట్టండి ఫ్రెండ్స్. మీరు ఎక్కువ వీడియో చూసారు, లైక్ చేయండి. ఎందుకంటే లైక్ చేస్తే ఎక్కువ మందికి అయితే షేర్ అవుద్ది వీడియో. చాలా 1,60,000 దాకా అయితే పోయింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఎక్కువ వీడియో ఏమో వైరల్ అయింది కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా మంది అయితే లైక్ చేయలేదు. అందరూ లైక్ చేయండి మా వీడియోస్ని, మా వీడియోలన్నిటిని ఫ్రెండ్స్. ఈ మామూలుగా పెద్ద వీడియో తీయాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్, లాంగ్ వీడియో తీయాలంటేను. అందుకని మేము రోజు మార్చి రోజు అట్లా వీడియో తీసి పెడుతున్నాము. డైలీ అయితే కుదరడం లేదు లాంగ్ వీడియో వల్ల. లాంగ్ వీడియో అంటే స్క్రిప్ట్లో ఆలోచించలేకపోతాం ఫ్రెండ్స్. మీకు తెలిసిన ఏమైనా స్క్రిప్ట్ ఉంటే చెప్పండి, ఆ స్క్రిప్ట్ తీసి పెడతాము. ఓకే ఫ్రెండ్స్. షార్ట్ వీడియోలు పెట్టాలంటే మేము షార్ట్ వీడియో అయితే మేము ఈ మధ్య స్టార్టింగ్ నుంచి మేము షార్ట్ వీడియో అయితే పెట్టలేదు, అన్ని లాంగ్ వీడియోలే తీసుకుంటూ వస్తున్నాము ఫ్రెండ్స్. అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కండి. గంట సింబల్ నొక్కితే మేము ఏ వీడియో తీస్తాము ఆ వీడియో అయితే మీకు రీచ్ అవ్వద్ది. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో అయితే మీ ముందైతే ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.